హై గెస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్లో కొంతమంది పవర్ఫుల్ సూపర్ హీరోస్ నేమ్స్ చెప్పమంటే చాలామంది చెప్పే నేమ్స్ హల్క్, థోర్, కెప్టెన్ అమెరికా, ఐరన్ మ్యాన్ ఎక్సెట్రా. అంతే. ఎందుకంటే మనకు మార్వెల్ అన్నా లేదా అవెంజర్స్ అన్నా ముందు గుర్తుకొచ్చే పేర్లు ఇవే. ఇంకంతేనా? మార్వెల్ అంటే మనకు గుర్తుకొచ్చేది ఓన్లీ మన మగజాతేనా? పవర్ఫుల్ అవెంజర్స్ అన్నా మన మగజాతేనా? ఏమి ఆడజాతి మనకు గుర్తుకు రాదా? మార్వెల్ అంటే ఆడజాతి గుర్తుకు రాదా? మోస్ట్ పవర్ఫుల్ అవెంజర్స్ అంటే మనకు ఆడజాతి గుర్తుకు రాదా? ఎందుకు రాదు? వస్తుంది. మోస్ట్ పవర్ఫుల్ అవెంజర్స్లో ఆడవాళ్ళు కూడా ఉన్నారు. వీళ్ళు తలుచుకుంటే థానస్ లాంటి పవర్ఫుల్ విలన్స్ని కూడా గడగడలాడించగలరు. వీళ్ళు తలుచుకుంటే మన మగజాతి అవెంజర్స్ని కూడా ఓడించగలరు. వాళ్ళ యొక్క అందాలతోనే కాదు, వాళ్ళ పవర్స్తో కూడా మనల్ని ఎప్పుడు ఆకట్టుకుంటూనే ఉంటారు. ఇంకా ఈరోజు టాపిక్ ఏంటంటే మార్వెల్ యూనివర్స్లో ఉన్న వన్ ఆఫ్ ది మోస్ట్ పవర్ఫుల్ లేడీ సూపర్ హీరోస్ గురించి మనం మాట్లాడుకుందాం. ఇంతకీ వీళ్ళెవరు? వీళ్ళకి ఎలా ఆ పవర్స్ వచ్చాయి? వీళ్ళు వాళ్ళ పవర్స్తో ఏమేమి చేయగలరు? ఇలా చాలా విషయాలు మనము ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతేకాకుండా ఇక్కడ ఓన్లీ సూపర్ పవర్స్ ఉన్న మరియు సూట్స్ ఉన్న లేడీస్ గురించి మాత్రమే మనం మాట్లాడుకున్నాం. మిగిలిన వాళ్ళ గురించి ఆల్రెడీ నేను మోస్ట్ స్కిల్డ్ పవర్ఫుల్ ఫైటర్స్ గురించి వీడియో చేశాం, అందులో చెప్పాను. ముందుగా ఈ వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది. ఎవరో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూసేయండి. అలాగే ఈ వీడియో మీకు బాగా నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కండి. నేను ఎండు కోరేది ఒక లైక్, ఒక సబ్స్క్రైబ్ మాత్రమే. ఇక మెయిన్ కంటెంట్లోకి వెళ్దాం. నెంబర్ 13 వాస్ప్. యాంట్‌మ్యాన్ మూవీస్లో మనము వాస్ప్ని ఆల్రెడీ చూసాము. తన అమ్మాయిన జెనెట్ యొక్క మ్యాంటల్ని తను తీసుకుంటుంది. అలాగే మన యాంట్‌మ్యాన్కి ప్రతి విషయంలో కూడా హెల్ప్ చేస్తూ ఉంటుంది. అంతేకాకుండా అవెంజర్స్ ఎండ్ గేమ్లో కూడా థానస్ యొక్క ఆర్మీతో ఫైట్ చేస్తుంది. వాస్ప్కి తన సూట్ చాలా పవర్స్ని అయితే ఇస్తుంది. ముఖ్యంగా తను చాలా చిన్నగా లేదా ఎంత పెద్దగా అయినా చేంజ్ అవ్వగలదు. అంతేకాకుండా వాస్ప్ యొక్క ప్రత్యేకత ఏమిటో తెలుసా? తను తన వింగ్స్తో ఫ్లై అవ్వగలదు. తన సైజ్ మ్యానిపులేషన్ ఇంకా తన వింగ్స్ తనకి బ్యాటిల్స్లో బాగా యూజ్ అవుతాయి. అయితే తిను సూట్ లేకుండా ఏం చేయలేదు. నా దృష్టిలో వాస్ప్ 13th ప్లేస్లో ఉంటుంది. నెంబర్ 12 నెబ్యులా. నెబ్యులాని ముఖ్యంగా మనము గార్డియన్స్ ఆఫ్ ద గెలాక్సీ ఇంకా ఇన్ఫినిటీ వార్ ఎండ్ గేమ్లో చూస్తాం. నెబ్యులా థానస్ యొక్క అడాప్టెడ్ డాటర్. అలాగే తను సగం మనిషి సగం సైబర్నాటిక్. థానస్ నెబ్యులాని ఇలా చేంజ్ చేస్తాడు. తిను ఒక సైబర్నాటిక్ కావడం వల్ల చాలా బలంగా ఉంటుంది. అంతేకాకుండా నెబ్యులా యొక్క ఫైటింగ్ స్కిల్స్ అనేవి టాప్ నాచ్లో ఉంటాయి. చాలాసార్లు గమోరాతో ఫైట్ చేయడం కూడా మనం చూసాం. అదేవిధంగా థానస్ని ఓడించడానికి నెబ్యులా అవెంజర్స్ కూడా హెల్ప్ చేసింది. నా దృష్టిలో నెబ్యులా 12th ప్లేస్లో ఉంటుంది. ఎందుకంటే తన సైబర్నాటిక్ బాడీ తనకి చాలా స్ట్రెంగ్త్ అయితే ఇస్తుంది. కానీ నెబ్యులా కంటే కూడా పవర్ఫుల్ అయిన హీరోస్ ముందున్నారు. నెంబర్ 11 గమోరా. గార్డియన్స్ ఆఫ్ ద గెలాక్సీ టీంలో మోస్ట్ ఇంపార్టెంట్ అయిన క్యారెక్టర్. అలాగే మన స్టార్ లార్డ్ యొక్క లవర్. చాలా మూవీస్లో కూడా చూసాము. థానస్ యొక్క కూతురు అంటే తన బ్యాక్ స్టోరీ అందరికీ తెలుసనే అనుకుంటున్నాను. థానస్ తన గ్రహాన్ని అంతా నాశనం చేసి గమోరాని తీసుకుని వచ్చి యుద్ధ నైపుణ్యాలు నేర్పిస్తాడు. గమోరాకి ఫైటింగ్ స్కిల్స్లో మంచి పట్టు ఉంటుంది. అయితే గమోరాకి పర్సనల్గా ఎటువంటి పవర్స్ అయితే లేవు. తన స్కిల్స్తోనే తను ఎంత పవర్ఫుల్ విలన్ అయినా ఫేస్ చేస్తుంది. అందుకే గమోరాకి నేను 11th ప్లేస్ని అయితే ఇచ్చా. ఎందుకంటే గమోరా కంటే పవర్ఫుల్ అయిన హీరోస్ ముందు ఉంటారు కాబట్టి. నెంబర్ 10 మ్యాంటిస్. మ్యాంటిస్ కూడా గార్డియన్స్ ఆఫ్ ద గెలాక్సీ టీంలో వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ అయిన క్యారెక్టర్. తిన ఆరిజిన్ని మనకు పెద్దగా రివీల్ చేయలేదు. కానీ మ్యాంటిస్ స్టార్ లార్డ్ యొక్క బయోలాజికల్ ఫాదర్ అయిన ఎగో ద లివింగ్ ప్లానెట్ దగ్గర పెరిగింది. ఆ విధంగా మనకు మ్యాంటిస్ పరిచయం అయింది. అయితే మ్యాంటిస్కి ఒకరిని కొట్టే స్ట్రెంత్ లేకపోవచ్చు, కానీ ఎంత పెద్ద తోపు విలన్ అయినా కానీ తను ఇట్టే నిద్రలోకి పంపగలదు. అలాగే వాళ్ళ మనోభావాలని కంట్రోల్ చేయగలదు. ఎగో లాంటి పవర్ఫుల్ సెలిస్టల్ని తను నిద్రలోకి పంపగలదు. అంటే మీరే అర్థం చేసుకోండి, పవర్ లేకపోయినా కూడా తను విలన్ని కొంతవరకు ఆపగలదు. అందుకే నేను మ్యాంటిస్కి 10th ప్లేస్ ఇచ్చా. ఎందుకంటే తను ఎవరినైనా తన పవర్తో కంట్రోల్ చేయగలదు. అలాగే మ్యాంటిస్ ఛాన్స్ మిస్ చేస్తే మాత్రం విలన్ చేతిలో చనిపోయే సిచ్యువేషన్ వస్తుంది. మ్యాంటిస్ కంటే కూడా ముందు పవర్ఫుల్ హీరోస్ ఉన్నారు. నెంబర్ 9 షూరీ ఏకేఏ బ్లాక్ ప్యాంథర్. వకండాకు రాజైన టిచాలా సిస్టరే ఈ షూరీ. టిచాలా అఫీషియల్గా చనిపోవడంతో షూరీ తన మ్యాంటల్ని అయితే తీసుకుంటుంది. అలాగే తానే బ్లాక్ ప్యాంథర్ అవుతుంది. షూరీ మామూలుగానే ఒక సోల్జర్. తనకి చాలా ఫైటింగ్ స్కిల్స్ అయితే తెలుసు. అంతేకాకుండా తిను యుద్ధ నైపుణ్యాలను కూడా నేర్చుకుంటుంది. ఇంకా దీనికి బ్లాక్ ప్యాంథర్ సూట్ వచ్చిన తర్వాత ఇంకా పవర్ఫుల్గా చేంజ్ అవుతుంది. షూరీకి తన బ్లాక్ ప్యాంథర్ సూట్ చాలా పవర్స్ని అయితే ఇస్తుంది. సూపర్ హ్యూమన్ స్ట్రెంగ్త్, డ్యూరేబిలిటీ, ఎజిలిటీ ఇంకా చాలా పవర్స్ని అయితే ఇస్తుంది. మీరు బ్లాక్ ప్యాంథర్ మూవీస్ చూస్తే మీకే అర్థమవుతుంది. అంతేకాకుండా షూరీ సూట్ లేకపోయినా కూడా పవర్ఫుల్లే. ఎందుకంటే తాను హార్ట్ షేప్ హెర్బ్ జ్యూస్ తాగుతుంది కాబట్టి. అలాగే పవర్సే కాదు, సూర్య యొక్క తెలివితేటలు కూడా మైండ్ బ్లోయింగ్గా ఉంటాయి. తిను ఆర్టిఫిషియల్ హార్ట్ షేప్ హెర్బ్ని కనిపెట్టిందంటే మీరే అర్థం చేసుకోండి. అంతేకాకుండా సూర్య మోస్ట్ పవర్ఫుల్ ఇంకా మ్యూటెంట్ అయిన నేమర్ని కూడా ఓడిస్తుంది. అందుకే నా దృష్టిలో సూర్య 9th ప్లేస్.
నెంబర్ 8 వాల్కేరీ, వన్ ఆఫ్ ది మోస్ట్ పవర్ఫుల్ లేడీ ఆస్గార్డియన్ వారియర్. వాల్కేరీని మనము థోర్ రాగ్నరాక్ ఇంకా ఎండ్ గేమ్, లవ్ అండ్ థండర్ మూవీస్లో చూస్తాం. ఈమె ఫుల్ ఆరిజిన్ని మార్వెల్ మనకు ఇంకా చూపించలేదు. అయితే మార్వెల్ ఒక లైన్లో ఈమె స్టోరీని చూపించింది. వాల్కేరీ ఒక ఆస్గార్డియన్ వారియర్. ఈమె ఆస్గార్డ్ని సేవ్ చేయడానికి పనిచేస్తూ ఉంటుంది. అంతేకాకుండా వాల్కేరీ హెలా యొక్క ఆర్మీతో ఫైట్ చేయడం మనము థోర్ రాగ్నరాక్లో చూడవచ్చు. వాల్కేరీకి ఆస్గార్డ్ యొక్క బలం ఇంకా డ్యూరబిలిటీ కూడా ఉంటుంది. థానస్, హెలా, గోర్ ది గాడ్ బుచర్ లాంటి పవర్ఫుల్ అయిన విలన్స్తో కూడా వాల్కేరీ ఫైట్ చేసింది. అందుకే వాల్కేరీ నా దృష్టిలో 8th ప్లేస్. నెంబర్ 7 అమెరికా చావెజ్, వన్ ఆఫ్ ది మోస్ట్ పవర్ఫుల్. ఎందుకు పవర్ఫుల్ అంటున్నా అంటే మీకు లాస్ట్లో ఎక్స్ప్లెయిన్ చేస్తా. అమెరికా చావెజ్ని మనము ఫస్ట్ టైం డాక్టర్ స్ట్రేంజ్ మల్టీవర్స్ ఆఫ్ మ్యాడ్నెస్లో చూస్తాం. చాలామందికి అమెరికా చావెజ్ గురించి పెద్దగా తెలియకపోవచ్చు, కానీ మల్టీవర్స్ ఆఫ్ మ్యాడ్నెస్ చూసిన వాళ్ళకు ఈమె గురించి బాగా తెలుసు అనుకుంటాం. అమెరికా చావెజ్ యొక్క ఆరిజిన్ని కూడా మనకు అందులో చూపించారు. చావెజ్ పేరు వినగానే మనకు ముందు గుర్తుకొచ్చేది మల్టీవర్స్లో ట్రావెల్ చేయడం. అవును, అమెరికా చావెజ్కి మల్టీవర్స్లో ట్రావెల్ చేసే పవర్స్ అయితే ఉంటాయి. అందుకే వాండా తనని చంపాలి అనుకుంటుంది. అంతేకాకుండా చావెజ్కి అల్టిమేట్ సూపర్ హ్యూమన్ స్ట్రెంగ్త్ ఉంటుంది. తన పంచ్ చాలా పవర్ఫుల్. అలాగే తను పంచ్ చేసినప్పుడు వేరే యూనివర్స్కి అయితే పోర్టల్ ఓపెన్ అవుతుంది. అయితే నా దృష్టిలో అమెరికా చావెజ్ అందరికంటే కూడా చాలా పవర్ఫుల్. ఎందుకంటే తను ఎంత పెద్ద విలన్ అయినా లేదా హీరోనైనా కూడా వేరే యూనివర్స్లో ట్రాప్ చేయగలదు. అందుకే చావెజ్కి నేను 7th ప్లేస్ ఇచ్చా. నెంబర్ 6 మిస్ మార్వల్. కమలా పండ్ అంటే ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి. కమలా ఖాన్ని మనము ఫస్ట్ టైం మిస్ మార్వల్ సిరీస్లో చూస్తాం. అంతేకాకుండా కమాలా ఎంసీ యొక్క ఫస్ట్ మ్యూటెంట్. కమాలాకి వాళ్ళ ఫ్యామిలీ యొక్క మోస్ట్ పవర్ఫుల్ బ్యాంగిల్ అయితే దొరుకుతుంది. ఇంకా అప్పటి నుండి కమాలకు పవర్స్ అయితే వస్తాయి. ఈ బ్యాంగిల్స్ కమాలకు సూపర్ హ్యూమన్ స్ట్రెంగ్త్, డ్యూరబిలిటీ, ఎజిలిటీ ఇంకా చాలా పవర్స్ని అయితే ఇస్తుంది. అంతేకాకుండా కమాలా కెప్టెన్ మార్వల్తో కలిసి పెద్ద పెద్ద ప్రమాదాలను కూడా ఎదుర్కొనింది. అందుకే కమాలాకు నేను 6th ప్లేస్ ఇచ్చా. నెంబర్ 5 సీ హల్క్, వన్ ఆఫ్ ది మోస్ట్ పవర్ఫుల్ లేడీ సూపర్ హీరోస్లో సీ హల్క్ కూడా ఒకటి. సీ హల్క్ని మనము ఫస్ట్ టైం సీ హల్క్ సిరీస్లో చూస్తాం. అలాగే ఈ సిరీస్లో సీ హల్క్తో పాటు మనము మన బ్రూస్ బ్యానర్ అయిన హల్క్ని కూడా చూస్తాం. ఒక అనుకోని యాక్సిడెంట్ వల్ల బ్రూస్ బ్యానర్ ఏకయ్యే హల్క్ యొక్క పవర్స్ అనేవి జెన్నిఫర్కి అయితే వస్తాయి. అలా తిను షీ హల్క్ లాగా అయితే చేంజ్ అవుతుంది. సేమ్ మన హల్క్కి ఎన్ని పవర్స్ ఉన్నాయో షీ హల్క్ కూడా అన్నీ ఉంటాయి. సూపర్ హ్యూమన్ స్ట్రెంగ్త్, డ్యూరబిలిటీ, ఎజిలిటీ, హీలింగ్ ఫ్యాక్టర్ ఇలా చాలా. తను కూడా కోపం వస్తే కొద్దీ చాలా బలంగా అవుతూ ఉంటుంది. కొడితే కొండలు కూడా పిండి పిండి అయిపోగలవు. తన థండర్ క్లాప్ మామూలుగా ఉండదు. అయితే షీ హల్క్ ఇంతవరకు ఒక్క పవర్ఫుల్ అయిన విలన్తో కూడా ఫైట్ చేయలేదు. అయినా కానీ తను వన్ ఆఫ్ ది మోస్ట్ పవర్ఫుల్ అని నేను చెప్తాను. అందుకే షీ హల్క్ నా దృష్టిలో 5th ప్లేస్. నెంబర్ 4 జేన్ ఫాస్టర్ ఏకయ్యే మైటీ థోర్. థోర్ మూవీతో మనకు జేన్ పరిచయం అవుతుంది. ఆ తర్వాత మనకు ఎక్కడ కనిపించదు. అయితే తర్వాత వచ్చిన థోర్ లవ్ అండ్ థండర్ మూవీలో మనం మళ్ళీ జేన్ ఫాస్టర్ని అయితే చూస్తాం. అయితే జేన్ అప్పటికే క్యాన్సర్తో బాధపడుతూ ఉంటుంది. అయితే జేన్కి హ్యామర్ మీద వర్తీనెస్ అయితే వస్తుంది. ఆ తర్వాత హెలా డస్ట్రాయ్ చేసిన హ్యామర్ ముక్కలన్నీ అటాచ్ అయ్యి ఆ హ్యామర్ జేన్ ఫాస్టర్కి అయితే వస్తుంది. అప్పుడు తన క్యాన్సర్ అనేది కొంతవరకు హీల్ అవుతుంది. అలాగే థోర్కి వచ్చిన పవర్సే తనకు కూడా వస్తాయి. ఈ విధంగా జేన్ ఫాస్టర్ వన్ ఆఫ్ ది మోస్ట్ పవర్ఫుల్ లేడీగా చేంజ్ అవుతుంది. జేన్ ఫాస్టర్ ఎంత పెద్ద విలన్ అయినా కూడా ఫేస్ చేయగలదు. అందుకే నా దృష్టిలో జేన్ ఫాస్టర్ 4th ప్లేస్. నెంబర్ 3 అగతా, వన్ ఆఫ్ ది మోస్ట్ పవర్ఫుల్ విచెస్లో అగతా కూడా ఒకటి. అగతాని మనము ఫస్ట్ టైం వాండా విజన్లో చూస్తాం. అంతేకాకుండా రీసెంట్గా వచ్చిన అగతా హార్క్నెస్లో కూడా మనం చూస్తాం. అగతా డార్క్ మ్యాజిక్లో ఆరితేరిన విచ్. అంతేకాకుండా ఎవరి పవర్నైనా కూడా అగతా అబ్జర్వ్ చేసుకోగలదు. ఇంకా మీకు అర్థమయ్యేది చెప్పాలంటే అగతా పవర్స్కి మరియు వాండాకి కనెక్షన్ ఉంటుంది. తన విచ్ పవర్స్తో అగతా ఎంత పెద్ద విలన్ అయినా ఓడించగలదు. అందుకే అగతాకు నేను 3rd ప్లేస్ ఇచ్చాం. నెంబర్ 2 కెప్టెన్ మార్వల్, వన్ ఆఫ్ ది మోస్ట్ పవర్ఫుల్ అయిన లేడీ. థానస్ని కూడా ఉచ్చపోపించింది. తన దెబ్బకు థానస్ ఆర్మీ ఇంకా స్పేస్ షిప్స్ అన్నీ కూడా తట్టుకోలేకపోయాయి. కార్లో డెన్వర్స్ ఒక US ఎయిర్ ఫోర్స్ పైలట్. అయితే ఒక ప్లేన్ క్రాష్ వల్ల తనకి టెసరెట్ అదే మైండ్ స్టోన్ యొక్క ఫుల్ పవర్స్ అనేవి వస్తాయి. అది ఎలా ఏమని మనందరికీ తెలుసు, కెప్టెన్ మార్వల్లో చూసాము. అయితే తనకి పవర్స్ వచ్చిన తర్వాత తను స్పేస్లో ఉండి అక్కడ కొంతమందిని సేవ్ చేస్తూ ఉంటుంది. ఈ టెసరెట్ తనకి అల్టిమేట్ సూపర్ హ్యూమన్ స్ట్రెంగ్త్, డ్యూరబిలిటీ, ఎజిలిటీ, హీలింగ్ ఫ్యాక్టర్, ఫ్లయింగ్ ఇలా చాలా పవర్స్ని అయితే ఇస్తుంది. ఎండ్ గేమ్లో కెప్టెన్ మార్వల్ యొక్క ఎంట్రీకి మామూలు గూస్ బంప్స్ రావు. ఇన్ఫినిటీ స్టోన్స్ లేకుంటే థానస్ని
కెప్టెన్ మార్వెల్ ఇట్టే ఓడించగలదు. అందుకే నా దృష్టిలో కెప్టెన్ మార్వెల్కి నేను సెకండ్ ప్లేస్ ఇచ్చా. నెంబర్ 1 స్కార్లెట్ విచ్. వన్ ఆఫ్ ది మోస్ట్ పవర్ఫుల్ అయిన అందమైన అమ్మాయి. మనలాంటి చాలామంది మనసు దోచుకున్న చిన్నది. అయితే పిచ్చి లేచిందనుకో రాక్షసులా చేంజ్ అవుతుంది. వాండా ఒక మ్యూటెంట్. అంతేకాకుండా కెప్టెన్ అమెరికా ఏజ్ ఆఫ్ అల్ట్రాన్ నుండి చూస్తూనే ఉన్నాము. ఇంకా మల్టీవర్స్ ఆఫ్ మ్యాడ్నెస్లో అయితే వాండా చాలా పవర్ఫుల్గా అయితే చేంజ్ అయింది. ఎంతలా అంటే తను ఒక యూనివర్స్నే డస్ట్రాయ్ చేయగలదు. వాండా డార్క్ హోల్ తెరిచినప్పటి నుండి స్కార్లెట్ విచ్లా చేంజ్ అవుతుంది. పైన మనం మాట్లాడుకున్న ప్రతి ఒక్కరిని కూడా వాండా ఓడించగలదు. ఇల్యూమినాటీ టీంని పిసికి చంపేసింది. థానస్ని కూడా ఓడించగలదు. అయితే కెప్టెన్ మార్వెల్కి నేను ఫస్ట్ ప్లేస్ ఇవ్వచ్చు. కానీ నేను ఎందుకు వాండాకి ఫస్ట్ ప్లేస్ ఇవ్వలేదంటే వాండా తన టెలిపతి పవర్స్తో థోర్, హల్క్ లాంటి పవర్ఫుల్ హీరోస్ని మ్యానిపులేట్ చేయగలదు. ఇంకా అలాగే కెప్టెన్ మార్వెల్ని కూడా ఓడించగలదు. అలాగే డార్క్ మ్యాజిక్, డార్క్ హోల్ లాంటి బుక్స్ని కదా. అందుకే వాండా లేడీ సూపర్ హీరోస్లో ఎప్పటికీ నెంబర్ 1. అందుకే వాండాకి నేను ఫస్ట్ ప్లేస్ ఇచ్చా. ఇంకా వీళ్ళు గైస్ మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్లో ఉన్న వన్ ఆఫ్ ది మోస్ట్ పవర్ఫుల్ అయిన లేడీ సూపర్ హీరోస్. ఈ వీడియో మీద మీ థాట్స్ ఏంటో కామెంట్లో చెప్పండి. అలాగే ఈ వీడియో మీకు బాగా నచ్చింటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను కోరేది ఒక లైక్, ఒక సబ్స్క్రైబ్ మాత్రమే. అలాగే ఇలాంటి వీడియోస్ మన ఛానల్లో చాలా ఉన్నాయి. మీరు మిస్ అయ్యింటే వెళ్ళి అవి కానీ చూసేయండి. ఓకే, బాయ్ గైస్.